మేడం నమస్తే అనిల్ మేడం, కుమార్ గారు, చెప్పండి. 2014 నుంచి ఇప్పటి వరకు గతంలో ప్రజా దర్బార్ ముఖ్యమంత్రులు నిర్వహిస్తూ ఉంటారు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి. కానీ 2014 నుంచి 2023 వరకు సీఎం కేసీఆర్, మాజీ సీఎం ప్రస్తుతం, ఇప్పటి వరకు ఎలాంటి ప్రజా దర్బార్ నిర్వహించలేదు. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావాణి కార్యక్రమంతో ప్రజల అర్జీలు తీసుకుని సమస్యలు పరిష్కారం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. ఈ రోజు వచ్చిన స్పందన మీరు చూసారా? ఈ స్పందనకి కారణం ఏంటి అంటారు? బీఆర్ఎస్ వైఫల్యం అంటారా, లేకపోతే అధికారుల నిర్లక్ష్యం అంటారా? ఎలా చూస్తారు మేడం, చెప్పండి. బీఆర్ఎస్ వైఫల్యమో అధికారుల నిర్లక్ష్యమో అని అనుకోవడానికి ఏం లేదు మేడం. ఈ రోజు ఆ వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత అధికారానికి రాగానే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళతో ఇంటరాక్ట్ కావాలి. దానికి ఎంచుకున్న ఒక మార్గంగా దీన్ని నేను భావిస్తున్నా. సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ ప్రజలతోటి సాన్నిధ్యం ఎంచుకోవడానికో, ప్రజల్లోకి వెళ్ళడానికో ఇది ఒక మార్గంగా ఎంచుకున్నారా ఏందని నేను భావిస్తున్నా. ఇంకోటి ఏంటంటే, ప్రజా దర్బార్ పెట్టడం గొప్ప కాదండి. ప్రజా దర్బార్ ఏంటండి, గత ప్రభుత్వంలో, మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడికక్కడ ప్రజావాణి పేరిట వినతులు స్వీకరించడం, సమస్యలు పరిష్కరించడం జరిగింది. కేసీఆర్ గారు చెప్పి ఉన్నారు, మీరు ఎందుకు కలవరు, ప్రజా దర్బార్ లాంటి పెట్టాలి అని అనేక మార్లు చర్చ జరిగినప్పుడు ప్రజా దర్బార్ ద్వారా సీఎం గా నేనే ప్రజల అంటే నా దగ్గరికే ప్రతి టాపిక్ వచ్చి నేనే సాల్వ్ చేసే పరిస్థితి ఉన్న తర్వాత కింది స్థాయిలో అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ చేసే పని ఏంటి అని ప్రశ్నించడం జరిగింది గతంలో కూడా. సరే, కేసీఆర్ గారి ఒక స్టైలు, రేవంత్ రెడ్డి గారి ఒక స్టైలు, ఒక్కొక్కది ఒక స్టైల్ కాదనట్లే. వారు ఇప్పుడు పెట్టిన ప్రజా దర్బార్ కు స్పందన వస్తున్నది. ఎందుకంటే కొత్త సీఎం రావడం, నేను ఏదో చేస్తాను అని చెప్పి ఉన్నారు కాబట్టి వాళ్ళన్నిటికీ కొత్తగా సీఎం గా వచ్చిండు, తను ఏదో చేస్తాను అనే ఆశ ప్రతి మనిషిలో కూడా ఉంటది. కాబట్టి వారికి ఉన్న చిన్న చిన్న ఇబ్బందులను మొదలు కొడితే పెద్ద ఇబ్బందుల వరకు కూడా సమస్యలు చెప్పుకోవడానికి ఈ రోజు ప్రజా దర్బార్ పేరిట వస్తా ఉన్నారు. సరే, వాళ్ళ సమస్యలు ఎంతవరకు సాల్వ్ అవుతాయి, లేకపోతే నేనేమంటున్నా, ప్రతిపక్షంలో ఉన్నా, స్వపక్షంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా, ఇప్పుడు వాళ్ళు ప్రజల యొక్క ప్రతి సమస్యను తీర్చాలని మేము కోరుకుంటున్నాం. ప్రజల యొక్క సమస్యలు తీర్చి ఒక గొప్ప ప్రభుత్వంగా వాళ్ళ పేరు తెచ్చుకోవాలని చెప్పేసి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ గొప్ప ప్రభుత్వంగా పేరు తెచ్చుకోవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. దానిలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ప్రజా దర్బార్ పేరిట ఒక దర్బార్ను పెట్టి ప్రజల్లోకి వెళ్తున్నామని, ప్రజా దర్బార్ది పేరు మార్చడం జరిగిందండి. ప్రజావాణి పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దర్బార్ అని పెట్టడం కూడా అదోలా ఉంటుంది అని చెప్పేసి, ప్రజలకు చేరువుగా ఉండాలి అని చెప్పేసి ప్రజావాణి పేరు మార్చారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇప్పుడు మీ పేరు ఏదైనా ప్రజలకు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజల ప్రతి సమస్యను తీర్చే ప్రయత్నం అన్నా చేయాలని కోరుకుంటున్నాం. ఆ కోరుకొని ప్రజల మన్నికను, ప్రజల యొక్క ప్రేమను, అభిమానాన్ని వాళ్ళు చూరగొనాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇప్పుడే కొత్తగా బుడి అడుగులు వేస్తున్నటువంటి కొత్త ప్రభుత్వానికి శుభాభినందనలతో స్వాగతం పలుకుతున్నాం. వారు గొప్పగా ప్రజల వద్దకు వెళ్ళాలి, ప్రజల కోరికలు తీర్చాలి. వారు ఏ పథకాలైతే చెప్పి, ఏ మాటలైతే చెప్పి ప్రజల ముందుకు వచ్చారు, ప్రజల ద్వారా గెలిచి ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారో వాటన్నింటినీ కూడా ప్రజల మధ్య మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాట నిలబెట్టుకుంటామని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఒకవేళ మాట నిలబెట్టుకున్నట్టయితే ఉద్యమాలు కొత్త కాదు, ప్రజలతో ఉండడం కొత్త కాదు. మా కేసీఆర్ గారికైనా మాకైనా ప్రజల వెంటే ఉంటాం, ప్రజల్లో ఉంటాం. 100% వారు ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉండి ప్రజలకు వారికి మధ్య ఇబ్బంది ఉంటే వారల్లో ఉంటాం, ప్రతిపక్షంగా వారల్లో ఉంటాం. కాని పక్షంలో 100% వెంబడించి మరి ప్రజలకు కావాల్సిన పనులు చేయాలని చెప్పేసి వెంబడిస్తాం. ఓకే, అనిల్ కుమార్ గారు, ఒక నిమిషం హోల్డ్